హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఒక ఈజీ వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట. ఈజీ వ్లాగ్ ఏంటి అంటే ఇందులో అన్నీ ఈజీగా ఉంటాయండి. బ్రేక్ఫాస్ట్ ఏంటి, స్నాక్స్ ఏంటి, లంచ్ బాక్స్ ఏంటి, అన్నీ ఈజీగా చూపిస్తున్నాను. అంతే కదండి, హెయిర్ ఆయిల్ ఒకటి. ఆ హెయిర్ ఆయిల్ కూడా మనం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక వీడియో చూస్తున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేసి కామెంట్ కూడా చేసేసేయండి. ఇక మార్నింగ్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ కోసమని బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట. దీనికోసం 2 to 3 స్పూన్స్ మిల్క్ తీసుకున్నాను. ఇందులో పసుపు, ఉప్పు, కారం, కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అయితే ఇది ఈజీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ పిల్లలకి ఇవ్వడానికి. పైగా ఎగ్ అది వేస్తాం కదా, బ్రెడ్ మిక్స్ అవుతుంది కాబట్టి హ్యాపీగా తింటారు. ఒక్కొక్కసారి ఇడ్లీ, దోశ అని విసుగొచ్చినప్పుడు అప్పటికప్పుడు బ్రెడ్ ఉంటే, ఎగ్ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. తొందరగా కూడా అయిపోతుంది. నేను ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఎగ్ వేసుకొని అది కూడా మిక్స్ చేసుకున్న తర్వాత బ్రెడ్ ఇందులో డీప్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి 3 బ్రెడ్స్కి వస్తుందండి. ఇందులో నేను 3 బ్రెడ్స్ ఒక్కసారి ఫ్రై చేసేస్తాను డీప్ చేసిన తర్వాత. ఎందుకంటే మనకి గ్యాస్ కూడా కలిసి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కటి ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటి వేసేలోపు అది చల్లారిపోతూ ఉంటుంది. ఇలా అయితే ఒకసారి ఒకరికి టిఫిన్ ఇచ్చేయచ్చు అనమాట. అందుకని అలా వేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చి ఇవి కొంచెం అటు ఇటు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో గీ అయినా వేసుకోవచ్చండి, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు ఫ్రై చేసుకోవడానికి. మార్నింగ్ టైం కదా, నేను ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. అదే ఈవినింగ్ స్నాక్స్ కోసం చేసినప్పుడైతే నెయ్యి వేస్తాను. ఇలా అయితే అటు ఇటు ఫ్రై చేసుకొని ఒకరికి ఇచ్చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కదా, దానికోసం ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి నేను ఎగ్ రైస్ చేస్తున్నాను. ఇంతకుముందు కూడా చూపించాను అనుకుంటా అండి రెసిపీ, నాకు అంతగా గుర్తులేదు. నేను చూపించాననే అనుకుంటున్నాను ఎగ్ రైస్ రెసిపీ, కానీ మళ్ళీ చూపిస్తున్నాను. ఎందుకంటే ఈజీగా ఉండాలి అని చెప్పాను కదా వ్లాగ్, అందుకే అది కూడా ఈజీ ఫుడ్లో చేరుతుంది కాబట్టి చూపిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఫ్రై అయిపోయింది. మా వాళ్ళకి బాగా ఫ్రై చేయి అంటారు, అందుకే అంతసేపు ప్రెస్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తున్నాను. దీని తర్వాత ఇక మిల్క్ కూడా ఇచ్చేసి లంచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఎగ్ రైస్ చేస్తున్నానండి. ఎగ్ రైస్ వచ్చేసి అంటే నేను మధ్యాహ్నం చికెన్ చేసేది ఉంది, అందుకు వాళ్ళకి ఇది చేసి పెట్టేసి తర్వాత చికెన్ చేసుకోవచ్చని అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీనికోసం అయితే నేను ఎగ్ ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. ఏమీ లేదండి, ఆయిల్ వేసి పసుపు వేసి అందులో ఎగ్వి కొట్టేసుకొని ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఉప్పు, కారం వేసుకుంటాము. ఫ్రై అయిన తర్వాత ఉప్పు వేయకుండా కొంచెం తీసేస్తున్నానండి, ఎందుకంటే ఇది మా టైగర్ కోసం అనమాట. తనకి ఉప్పు లేకుండా, కారం లేకుండా పెడితే బెటర్ అని. నెక్స్ట్ తీసిన తర్వాత ఇందులో ఉప్పు, కారం వేసి ఫ్రై చేసుకొని నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకోవడమే. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టేసుకోవాలండి. చల్లారకుండా పెడితే మళ్ళీ నీసు వాసన వస్తుంది, అందుకని చెప్తున్నా. అంతేనండి. నెక్స్ట్ వచ్చి చికెన్ చేయాలని చెప్పాను కదా, ఇక్కడ వచ్చి చికెన్ బిర్యానీ చేశాను. ఒక షార్ట్లో కూడా పెట్టానండి, గ్రీన్ చికెన్ కూడా చేశాను దీనికి కాంబినేషన్గా. ఈరోజైతే బాగా కుదిరిందండి బిర్యానీ. వీడియో చేయలేదు కదా, అందుకే బాగుంది టేస్ట్. అంతేనండి, వీడియో చేసినప్పుడు ఒకలా వస్తాయి, వీడియో చేయనప్పుడు ఒకలా వస్తాయి. ఇలా అయితే లంచ్ కోసమని బిర్యానీ, గ్రీన్ చికెన్ చేసేసాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ చూపిస్తా అన్నాను కదా, మనం ఎప్పుడైనా ఆయిల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండి, మందార వేసుకొని అని, ఆలోవెరా వేసుకొని అట్లా తయారు చేసి పెట్టుకుంటాం కదా. అలాంటి ఆయిల్స్ లేనప్పుడు మన హెయిర్ ఎక్కడ పాడవకుండా గ్రోత్ ఉండాలి అనుకుంటే ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. నేను ఇందులో వచ్చేసి కొబ్బరి నూనె వేసాను. నెక్స్ట్ వచ్చి ఇందులో ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను అనమాట. దీని తర్వాత ఆముదము, ఇంకా ఆలివ్ ఆయిల్ కూడా వేస్తున్నాను. ఇది నేను ఇంతకు ముందు చేసేదాన్నండి. ఈ ఆకులు, పువ్వులు ఏమీ దొరకని టైంలో అయితే
నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా ఇవి 4 మిక్స్ చేసుకొని కొంచెం వేడి చేసుకొని ఆయిల్ తలకి పెట్టుకునేదాన్ని. బాగా పనిచేసేదండి. హెయిర్ గ్రోత్ కూడా ఉండేది, ఎందుకంటే ఆముదం కలుస్తుంది, ఇందులో ఆలివ్ ఆయిల్ అన్నీ కలుస్తాయి కదా. నేనైతే వేడి చేసుకోవడం ఇలా కుక్కర్ మీద పెట్టి వేడి చేస్తున్నా. కుక్కర్ అప్పుడే గ్యాస్ ఆఫ్ చేశాను అనమాట, అందుకని దానిపైన పెడుతున్నాను వేడెక్కుతుందని. ఎప్పుడైనా ఆయిల్స్ మనం తయారు చేసుకున్నవి లేనప్పుడు ఇలా ట్రై చేయండి, హెయిర్ చాలా బాగుంటుంది. ఆముదం అది ఉంటుంది కాబట్టి హెయిర్ థిక్నెస్ కూడా పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ చూపిస్తున్నాను. ఇది మరమరాలతో చేస్తున్నానండి. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది ఇది కూడా. దీంట్లోకి వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా చిన్న ముక్కలుగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మరమరాలు పెట్టుకొని ఇందులో వేస్తున్నాను అనమాట. అవి వేసి ఉప్పు, కారం, కొంచెం నెయ్యి కూడా వేసి, ఇంకొంచెం ఆయిల్ కూడా వేసి, నిమ్మకాయ వేసి కలుపుతున్నాను. దీనికి ముందే నేను పల్లీలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. నిమ్మకాయ కొంచెం ఎక్కువే వేయాలి, లేదంటే చప్పగా అనిపిస్తుంది. ఇక్కడ నిమ్మకాయలు వచ్చి తొక్క దళసరిగా ఉంది, లోపలేమో అస్సలు జ్యూస్ లేదు. ఎంత గట్టిగా పిండినా జ్యూస్ రావట్లేదండి, ఫింగర్స్ పెయిన్ వస్తున్నాయి కానీ. ఇక నెక్స్ట్ వచ్చి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత లాస్ట్లో పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ స్నాక్ అయితే బెస్ట్ స్నాక్ అండి. పిల్లలకి కొంచెం హెవీగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు అలా సింపుల్గా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇందులో నిమ్మకాయ సరిపోలేదనమాట, మళ్ళీ వేస్తున్నాను. ఈరోజు అయితే స్నాక్ ఇదే చేశాను అనమాట. డైలీ అయితే చేయనండి, వారంలో ఒక 4 డేస్ అలా చేస్తాను. మిగతా రోజుల్లో ఏమైనా బయట నుంచి తెచ్చినవి కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ అట్లా పెడతా అనమాట. ఈరోజైతే ఇది చేశాను. చూసారు కదండి, ఈజీ స్నాక్స్, ఈజీ బ్రేక్ఫాస్ట్, ఈజీ లంచ్ బాక్స్, ఇంకా ఈజీ ఆయిల్ కూడా అనమాట. ఇలా అయితే ఈరోజు అలా ఈజీగా చేశాను. అంటే కష్టమైన పని కూడా చేశానండి, బిర్యానీ అవి చేశాను కదా. కాకపోతే ఈజీగా ఉన్న ఐటమ్స్ కదా, మీకు ఏమైనా యూజ్ ఉంటుందని చూపిస్తున్నాను అంతేనండి. ఇలా అయితే ఈరోజంతా ఈజీ వ్లాగ్ అనమాట. ఇదేనండి ఈరోజు వీడియో. ముఖ్యంగా చెప్తున్నానండి, ప్లీజ్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేసి లైక్ చేస్తే వీడియోస్ కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుందండి నాకు కూడా చెయ్యాలని. అందుకే మీకు ముందుగా చెప్తున్నాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని స్టార్టింగ్లోనే. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.